హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు అజయ్. ఓకే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్త లా తీసుకొచ్చింది. అంటే తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు వదిలేస్తారో సో ఆ పిల్లల జీతం నుంచి ఒక 15-18% తల్లిదండ్రులకి ఇచ్చేయాలని. సో ఇది విన్నాక మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే ఈ స్కీమ్ మంచిదే. మ్మ్. కాకపోతే ఏంటంటే పిల్లలను కని పెంచి పెద్ద చేసిండ్రు. తర్వాత ఈ రోజు ఏమవుతుందంటే ఈ ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఇలానే ఉంది. భార్య పెళ్ళైన తర్వాత, భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేసుడు జరుగుతుంది. అది కాదు, ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాతనే భార్య అయినా ఇంకొకరైనా. కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవాలి. వృద్ధాశ్రమాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ఆల్ ఇండియాలో వృద్ధాశ్రమాలు లేకుండా చేస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లకు ఈ జీవో తీసుకొచ్చిండ్రు అంటారు కదా, తెలంగాణ రాష్ట్రం జీవో తీసుకొచ్చింది అంటారు కదా, ఆ జీవో మంచిది. ఆడపిల్లకు సగభాగం ఇవ్వాలి, అబ్బాయికి సగభాగం ఇవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే ఆడపిల్ల అబ్బాయిని ఎంత పెంచుతున్నామో అమ్మాయిని కూడా అంతే పెంచుతున్నాం. కాబట్టి అమ్మాయికి కూడా వాటా ఇస్తేనే మంచిదని కోరుకుంటున్నాను. ఇప్పుడు పేరెంట్స్ విషయంలో చూసుకుంటే ఈ లా అనేది వృద్ధాశ్రమాలు తగ్గించే అవకాశం ఉందనుకోవచ్చా దీనివల్ల? వృద్ధాశ్రమాలు ఖచ్చితంగా తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు భారం అని అనుకుంటున్నారు. ఆ భారం అనేది కాదు, వృద్ధాశ్రమం తీసేస్తే ఈ తల్లిదండ్రులకు కూడా ఒక జీవో తెస్తే బాగుంటది. తల్లిదండ్రులని చూసుకోవడానికి ఆ, ఒక 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 తల్లిదండ్రులకు ఒక అవకాశం అనుకోవచ్చు. తల్లిదండ్రులకు ఒక అవకాశం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ లా ఏదైతే ఉందో దీనివల్ల సొసైటీలో వాల్యూస్ పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే వాల్యూస్ పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు. వాల్యూస్ పెరుగుతుంది. ఒక చట్టం తీసుకురావాలి. తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకొని ఉంటూ వాళ్ళకు ఒక శిక్ష అనేది ఉండాలి. ఆ చట్టం తీసుకొస్తే గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ చట్టం తీసుకొచ్చి తల్లిదండ్రులను ఎవరైతే చూసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక శిక్ష అనేది ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి శాలరీ వచ్చే వాళ్ళకి 15-18% కట్ చేసుకుంటే ఓకే. ఒకవేళ జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే చూడాలి, ఏమైనా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక పింఛన్ లాగా ప్రభుత్వం వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవ్వచ్చు అంటారు? యాక్చువల్లీ ఇది కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? శ్రీనివాసమ్మ. ఓకే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్త లాని తీసుకురాబోతుంది. అంటే ఎవరైతే తల్లిదండ్రుల్ని చూసుకోరో అంటే వృద్ధాశ్రమాలకు వదిలేస్తారో పిల్లల జీతం నుంచి 15% శాలరీని కట్ చేయాలంటూ కూడా ఈ కొత్త లాని తీసుకొస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి నిర్ణయం అమ్మ. తెలంగాణలో ఏంటంటే మిగతా పరంగా చూసినా కానీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఉన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగ పరంగా కానీ ప్రైవేట్ ఉద్యోగం పరంగా కానీ ఎక్కువగా ఉద్యోగాల మీద ఆధారపడి ఆ తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. వాళ్ళకు వచ్చే పెన్షన్ అనేది వాళ్ళకి సరిపోవట్లేదు, అది పట్టించుకోవట్లేదు. ఏపీలో 4,000 ఇచ్చినా గానీ ఒక పద్ధతి ఉంది అక్కడ, కానీ ఇక్కడ ఇచ్చే 2,000 పెన్షన్ అనేది సరిపోవట్లేదు. చాలా మంది నలిగిపోతున్నారు. ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు వెళ్ళాడంటే ఊర్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు రావట్లా, ఈ మిడిల్ ఉంటారు చూసారు, ఏజ్ బరోళ్ళు ముసలోళ్ళు వాళ్ళే వచ్చి పలకరుతున్నారు. వాళ్ళు చేతులు పట్టుకుంటున్నారు, మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ చేతులు పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంతో కొంత సాయం చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనసు ఎంత ఉండేది, నేను 1,00,000 ఇస్తా, ఆ 1,00,000తో బతకగలరా అనే ఫీలింగ్ లో వాళ్ళు పడుతున్నారు. ఆ మందులు కానీ ఆలోచన అనేది వాళ్ళకి వస్తుంది. మంచి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే దీనివల్ల తల్లిదండ్రుల్ని ఎవరైతే వృద్ధాశ్రమాలకు వదిలేస్తున్నారో దానికి పరిమితం చేస్తున్నారో సో ఇలాంటి ఇష్యూస్ తగ్గే అవకాశం ఉందనుకోవచ్చా? కంపల్సరీ అమ్మా. మనం రీసెంట్ గా రవితేజ సినిమా ఒకటి చూసావా, సేమ్ అట్లా సిచ్యువేషన్ రావాలి. వదిలేసిన పర్లా, ఏంటంటే నీ డ్యూటీ పరంగా పిల్లల్నే చూడలేకపోతున్నావు, ఇప్పుడు పిల్లలకి ఆయాలను పెడుతున్నారు అంటే పర్లేదు, కానీ శాంతం వదిలేయకూడదు కదా. ఇప్పుడు నువ్వు వృద్ధాశ్రమంలో పెట్టినా కానీ ఎన్నిసార్లు వెళ్తున్నావు? నెలకు ఒక్కసారని వెళ్తున్నావా? సండే రోజు అంటే మన పిల్లలు చూసుకుంటున్నావు తప్ప వెళ్తున్నావా? అదే పిల్లల్ని తీసుకెళ్ళి సండే కూడా వెళ్ళి వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అది కూడా కనపడతా. కానీ మన రాజకీయ నాయకులు వాళ్ళ సొంతంగా ఎట్లా ఉండే ఏంది వాళ్ళు ఏం తింటున్నారని ఎవడో ఒక రాజకీయ నాయకుడు వెళ్తున్నాడు, అక్కడ వచ్చే రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ బాధ వీళ్ళు బయటకు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 60 సంవత్సరాల పరిపాలన ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ ఒక చరిత్ర అనేది లేదు. ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యారు, నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్లా పెన్షన్ వచ్చినా కూడా నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బాధ అనేది ఈ రోజుతో పోతుంది అన్న ఫీలింగ్ తెలంగాణలో ఉన్న జనానికి కలుగుతుందమ్మా. అంటే ఇది కఠినంగా అనిపిస్తుందా లేదంటే నిజంగా ఇది అవసరం అనిపిస్తుందా? అవసరం. పక్క రాష్ట్రాలతో నాకు అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనానికి ఉన్న పెద్దవాళ్ళకి అవసరం. 96, 97 గట్టిగా లుంగి కట్టుకుని పల్లెటూరులో ఎట్లా కనపడుతున్నారో తెలుసా? వ్యవసాయం అడుగు మనం దిగలం, దున్ని ఎత్తి మట్టి వేస్తుంటే ఎట్లా ఉండడు, ఎంత స్ట్రాంగ్ గా ఉండడు. మరి అంత స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తిని నువ్వు వెళ్ళి పలకరిగిపోతే ఎంత ఒక బాధ అనేది ఆడలో పడింది అనుకో, అటు సమంగా బతకడ
ఒక ఫీలింగ్ అనేది ఉంటది. ఆ ఫీలింగ్ పోకుండా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్ గా బతకగలరా 100 ఏళ్ళు అనేటట్టు చెయ్యాలంటే పిల్లలు అనేది ప్రేమ అనేది అందించాలి. అంటే ఇప్పుడు ఈ లా ఎంత వరకు అమలు అవుతుంది అనుకోవచ్చు? కంపల్సరీ అమ్మా, ఎందుకంటే అసెంబ్లీలో పాస్ అయిన చాలా చూస్తున్నాం బిల్లులు. ఓకేనా, మంత్రులు వాళ్ళ కింద ఉన్నా గానీ అసెంబ్లీలో పాస్ అయింది కాబట్టి ప్రతిపక్షం కూడా ఏమి రియాక్షన్ లేదు కాబట్టి కంపల్సరీగా ఇటువంటి పాస్ అయ్యిద్ది. ఓకేనా, ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగులే ఉండారు కాబట్టి వాళ్ళకి ఒక బాధ్యత అనేది తెలిసేలాగా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అనే నమ్మకం మాకు కలిగింది. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. ఓకే, థాంక్యూ.